అవి పరాయి పాలన అనేసి చాలా రోజుల తర్వాత మళ్ళా ఈ మాట వింటున్నాం. ఇటు మొత్తం ఏదైనా గూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినటువంటి మొన్న ఎలక్షన్‌లో అక్కడ గూడా అధికార మార్పిడి జరిగింది. అక్కడ గూడా ఇప్పుడు అక్కడ గెలిచినటువంటి టీడీపీ నుంచి గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీ లెవెల్‌లో గూడా ఒక మంచి రాజకీయం తిప్పే ఆయనకు ఒక గొప్ప సదవకాశం వచ్చింది. ఈ నేపథ్యంలో చాలామంది ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాదులైతేనేంది, లేకపోతే కొంచెం తెలంగాణను ఎక్కువగా ప్రేమించేటువంటి ఆహ్, కొంతమంది బుద్ధిజీవులైతే వాళ్ళందరూ ఏమంటున్నారు, కేవలం మళ్ళీ చంద్రబాబు డైరెక్షన్‌లోనే ఇక్కడ ప్రభుత్వం కొనసాగుతా ఉంది. 2 కంబైన్డ్‌గా అంటే ఏపీకి సంబంధించినటువంటి మీడియాలో ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి మీద పొగుడుకుంటూ రాస్తున్నారు. ఎవరైతే అక్కడ తెలుగుదేశం పార్టీ అనుకూలమైన ప్రతి ఒక్క మీడియా ఈరోజు రేవంత్ రెడ్డిని ఓన్ చేసుకుంటుంది. ఇక అక్కడ ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి భజన చేస్తూ ఉంది. చాలామంది మళ్ళా రేవంత్ రెడ్డి తప్ప ఇంకా వేరే మంత్రులు కానీ, లేకపోతే కీలక శాఖ మంత్రులను కానీ వాళ్ళని పట్టించుకోవట్లేదు. కానీ ఏదైతే చంద్రబాబుకి ఎంత స్పేసో అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి కూడా అంతే స్పేస్ నడుస్తుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇదొక అవినాభావ సంబంధం లాగా నడుస్తున్నది. ఓకే. మా మనిషి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇది తెలుగుదేశం మనిషి లాగానే ఆంధ్రాకి సంబంధించినటువంటి మన అనుభవ మాట కానీ జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి సిచ్యువేషన్, క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర మాట్లాడినటువంటి చూసినట్లయితే మనం కాంపిటీషన్ కాదండి, మనం వాళ్ళతో పోటీ పడు కాదు, మనమే వేరే మనతోటే పోటీ పడుతున్నాయి. మనం ఇంకా ఆయనతో పోటీ, మనం ఆంధ్రప్రదేశ్తో పోటీ పడే సిచ్యువేషన్ తెలంగాణకు లేదు. తెలంగాణ జిఎస్డిపిలో కావచ్చు దేశానికి డబ్బులు ఇచ్చి సాగుతున్నటువంటి రాష్ట్రంగా, ఆర్థికంగా శక్తివంతమైనటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటిది. ఇక్కడున్నటువంటి ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక వనరుల మీద కన్నుబడి ఇక్కడ హైదరాబాద్ వీటన్ని కంట్రోల్ చేయాలనే అటువంటి కాన్సెప్ట్ తోటి మనం వేరే దాంతో మనతోటి పోటీ పడాలి, వాళ్ళు తప్ప మన వాళ్ళతో పోటీ పడేది కాదు. ఈ అవకాశాన్ని తీసుకొని తనకున్నటువంటి వ్యక్తిగత బలహీనతలు కావచ్చు, ఇక్కడ అది ప్రభుత్వ అధిపతికి ఉన్నటువంటి వాళ్ళకున్నటువంటి గతంలో ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి ఇద్దరికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం కావచ్చు, ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా మన ఢిల్లీ ఉద్యోగం ఎందుకు పోగొట్టుకుంటా అంటున్నాడు. చంద్రబాబు కోసం నేను ఎందుకు ఉద్యోగం పోగొట్టుకుంటా అంటున్నాడే తప్ప నేను చంద్రబాబు మనిషిని కాదు, ఈ తెలంగాణ ముఖ్యమంత్రిని అనే రకంగానైతే మాట్లాడలేదు. ఇంకా చంద్రబాబు పార్టీ ఒకే పార్టీలో ఉన్నట్టే మాట్లాడుతున్న విషయం కనిపిస్తుంది. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు ఉంది. మనకేంది 10 సంవత్సరాలే, ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఎటుపోతున్నాం, మన పరిపాలన కావచ్చు, మనం ఎవరి చేతుల్లో క్రమక్రమంగా బందీ అయిపోతున్నాము అనే దాని మీద ఒకవైపు మోడీకి సంబంధించినటువంటి గ్యాంగ్ ఒకవైపు వస్తున్నది, గుజరాత్ గ్యాంగ్. మరోవైపు రాహుల్ గాంధీ గుజరాత్ గ్యాంగ్ కు ఇన్సైడ్ గా సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే అదాని ఎట్లొస్తాడు? ఇన్నాళ్ళు రాని అదాని అంటే ఇన్ని రోజులు ఇక్కడ అదానికి కాలు మోపడానికి కావలసిన అడ్డంకులు ఉన్నందువల్ల రాజకీయంగా వెనకంగా వీళ్ళంతా ఒకటయ్యి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సమాజానికి కావాల్సినటువంటి వ్యక్తిని రాజకీయంగా పక్కకు తప్పించినట్టే కనిపిస్తుంది. రాజకీయంగా ఇడెన్ ఎజెండాగా 2 జాతీయ పార్టీలు ఒకటైనట్టే కనిపిస్తుంది కదా. ఇప్పుడు 2 జాతీయ పార్టీల లింక్ మధ్యలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు అటు కాంగ్రెస్ తోటి, పోయినసారి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడు, ఈసారి బీజేపీతో పొత్తు పెట్టుకుని పూర్తి స్థాయిలో చక్రం తిప్పుతున్నటువంటి వ్యక్తి. ఢిల్లీలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే క్షణంలో వచ్చి పడేస్తుంటే ఆంధ్రప్రదేశ్ కు నిన్న కార్తికేయ మిశ్రా ఐఏఎస్ అధికారి ముఖ్యమంత్రికి అదనపు కార్యదర్శిగా సెకండ్లలో హోం మంత్రికి చెప్పగానే ఇటు వచ్చేస్తున్నారు. అంటే ఆ రకంగా చక్రం తిప్పుతున్నాడు. తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయ, పారిశ్రామిక, అదేవిధంగా అధికారులకు సంబంధించినటువంటిది పూర్తి గ్రిప్ చంద్రబాబు నాయుడు కేంద్రం నుంచి పెట్టుకుంటున్నాడు. ఆ నేపథ్యం అక్కడి నుంచి ఆర్డర్స్ ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి జరుగుతున్నటువంటి చంద్రబాబు తిప్పుతున్నటువంటి చక్రంలో మనం భాగస్వామ్యం అయిపోతున్నాం అనే విషయాన్ని గుర్తించుకోవాలి. వాళ్ళకి కావాల్సింది అదానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు, చంద్రబాబుకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళ ఏర్పాట్ల కోసం మన తెలంగాణ ఉన్నది. తెలంగాణ స్వతంత్రంగా పరిపాలించుకోవడం లేదా? తెలంగాణ స్వతంత్రంగా పరిపాలించుకుంటే నీకేమైంది? ఇప్పటి వరకు రైతాంగానికి సంబంధించినటువంటి రైతు భరోసా కానీ, మిగతా అంశాలు కానీ, నీకు వాళ్ళకేమో ట్యాక్సెస్ రావాల్సిన డెవల్యూషన్ కానీ, కేంద్రానికి రావాల్సినవి కానీ అంత ఈజీగా ఎట్లా పోతాయి ఆంధ్రప్రదేశ్కు? మనం ఏంది ఇక పేరుకి ఇది పాత బస్తీ క్రమంగా కరెంట్ అప్పగిస్తామని చెప్పినందుకు కంటోన్మెంట్ పౌర సేవలు మనకి ఇచ్చినామని చెప్పుకోవడం, అది కూడా ఏంది
భవిష్యత్తులో అదానికి అప్పగించడానికే. అంతే. అదానికి ఆడ ఉన్న కరెంటు బిల్లులు, కరెంటు మెయింటెనెన్స్ అంతా అన్నీ ఆయనకు అప్పగించడానికే. ఈ పోర్టు అప్పగించడానికి, మిగతా అన్ని క్రమంగా రోడ్లు, పోర్టు, గనులు ఇవన్నీ కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టడానికి కావలసినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అది త్రూ చంద్రబాబు ద్వారా చక్రం తిప్పుతా ఉంటే ఇక్కడ తిరుగుతూ ఉన్నటువంటి విషయం. మన చేతుల్లో, తెలంగాణ చేతుల్లో తెలంగాణ పవర్ లేకుండా, అధికారం లేకుండా చేసేటువంటి ఈ కుట్రను తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. అందుకే 16 సీట్లు వస్తేనే చంద్రబాబు నాయుడు చక్రం తిప్పి మళ్ళీ మనది కాకుండా చేస్తున్నాడే. ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే తెలంగాణ సమాజానికి ఉంది.